సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశం అయ్యాయి. వివాదాస్పదం అయ్యాయని నేను అనను కానీ చర్చనీయాంశం అయ్యాయి. ఎందుకంటే దాసరి నారాయణరావు గారి తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేదు అనేది చాలా చాలా సందర్భాల్లో క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. చిరంజీవి గారు వ్యవహరిస్తూనే పెద్దగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు కానీ అంత తొందరగా స్పందించరు ఆయన కొన్ని సందర్భాల్లో. ఆ టైంలో మోహన్ బాబు గారు ఏమో అనుకున్నాం కానీ అది కూడా అవ్వలేదు. ఇప్పుడు లోకేష్ గారు సినిమా పెద్దగా బాలకృష్ణ గారిని చూపిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరేమంటారు? అంటే ఇండస్ట్రీ పెద్దగా దాసనారాయణరావు గారిని ఎవరు కూడా నియమించలేదు. ఆయన ఎమర్జ్ అయ్యాడు అంతే. అంటే ఎలా ఎమర్జ్ అవ్వగలిగాడంటే ఆయన యాక్సెసిబుల్. ఎవరైనా సరే ఏ టైంలో వెళ్ళి తలుపు కొట్టినా ఆయన స్పందించేవాడు. ఏమిటి బాబు ఈ టైంలో వచ్చావు, ఏమిటి నీ పని అని అడిగేవాడు. ఎవరినైనా ఏ పని మీద వెళ్ళినా, లైట్ బాయ్ దగ్గర నుంచి ఎవరికైనా స్పందించేవారట. అంటే ఒక జర్నలిస్ట్గా నాకు ఒకసారి ఎర్లీ మార్నింగ్ ఒక పాత రైటర్ ఫోటో కావాల్సి వచ్చింది. దాసం గోపాలకృష్ణ గారి ఫోటో కావాల్సి వచ్చింది. అది ఎక్కడా లేదు. ఆయన దగ్గర మాత్రమే ఉండే అవకాశం ఉంది అని 6:30కి వెడితే, పొద్దున్నే 6:30 పెడితే ఆయన లేచి ఏదో పేపర్లు చదివించుకుంటున్నాడు. ఏమిటి పని అంటే, ఇలా దాసం గోపాలకృష్ణ గారి ఫోటో కావాలి, మీరు మెయిల్ ఐడి రాసి ఇచ్చాడండి, మీరు ఆఫీస్కి వెళ్ళేలోపు వచ్చేస్తుంది అని చెప్పాడని పంపించాడు. అలాగే ఒక అరడజన ఫోటోలు పంపించాడు ఆయన. కాబట్టి అంత ఆర్గనైజ్డ్గా ఉండేవాడు. ఎవరు వెళ్ళి ఏది అడిగినా చేసేవాడు ఆయన. వీళ్ళు వచ్చి నన్ను అడగటం ఏమిటి అన్న ధోరణిలో ఉండేవాడు కాదు. ఎవరైనా వెళ్ళి ఫలానా వాళ్ళతో నాకు షూటింగ్ టైంలో ఈ ఇష్యూ అయిందండి, వాళ్ళు ఏదైనా చేస్తారేమోనని భయంగా ఉంది అంటే నేను మాట్లాడతాలే, నువ్వు వెళ్ళిపో షూటింగ్కి అని చెప్పేవాడు ఆయన. చెప్పి ఆ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాడు, బాబు నిన్న గొడవ అయిందట కదా, అవన్నీ పట్టించుకోకండి, అలా జరిగితే షూటింగ్లు ముందుకెళ్ళవు, మీరు అకామిడేట్ చేయండి అతన్ని అని చెప్పేవాడు. అవతల వాళ్ళు ఇంకున్నటువంటి స్ట్రెచర్ ఇచ్చా సరేలేండి అనేవాళ్ళు. ఇలా నడిచేది. అలా ఎవరికైనా సరే ఏ టైంలోనైనా వెళ్ళి తలుపు కొడితే తెరిచే పరిస్థితి, ఆ యాక్సెస్ ఉండేది. ఆ యాక్సెస్ ఇవ్వగలిగితే చిరంజీవి గారు ఎమర్జ్ అవుతాడు. కానీ అలా ఎమర్జ్ అవటం కోసం ఒక ప్రయత్నం ఉంది ఆయనది. అంటే నిన్న మా ఇంటి బంగారం సినిమా హిట్ అవ్వగానే వాళ్ళని పిలిచి వాళ్ళకి శాలువాలు కప్పి సత్కరించాడు ఆయన. ఇలా ఏ సినిమా కొంచెం నడుస్తున్నా వాళ్ళని పిలిచి ఒక ఫెసిలిటేట్ చేయటం ఆ ప్రోగ్రాం ఉంది. కానీ ఆ మధ్యకాలంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇండస్ట్రీ సమస్యలన్నిటికీ కొంచెం చిరంజీవిని ముందు పెట్టి నడిపారు. ఆ నడుపుతున్న టైంలో చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అని చర్చ జరిగితే అదే టైంలో విమర్శ కూడా వచ్చింది. మోహన్ బాబు గారు కూడా ఆ సమకాలీకులే, తట్టు దాసరి నారాయణరావు గారి శిష్యులుగా పరిగణించబడేవారు కాబట్టి ఆయన కూడానేమో అని అప్పట్లో కాస్త వివాదం జరిగినట్టుగా విన్నాం. ఎవరైనా సరే బాధ్యత తీసుకోవాలి. తీసుకుని మీరు మా ఇంటికి రండి, నేను నిలబడతాను అని చెప్పి నిలబడితే ఎవరైనా, చిరంజీవి గారు నిలబడింది కూడా ఇండస్ట్రీ సమస్యల కోసం తప్ప, అంటే టిక్కెట్ల రేట్లు పెంపు కోసం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళటానికి, ఆ జనాల్ని సమీకరించడం, ఇలాంటి పనులు చేశారు తప్ప ఇండస్ట్రీ అంటే కోర్ ఇండస్ట్రీ అంటాం 24 క్రాఫ్ట్స్, లైట్ మ్యాన్ దగ్గర నుంచి ఉన్నటువంటి సమస్యల గురించి కాదు, జూనియర్ ఆర్టిస్టుల సమస్యల గురించి కాదు, లేకపోతే మొన్న సమ్మె చేసినటువంటి సినిమా కార్మికుల సమస్యల మీద ఆయన ఎప్పుడు మాట్లాడింది లేదు. అంటే ఆయనగా వీళ్ళు వెళ్ళి చెప్పుకునే పరిస్థితి కాదు, ఆయన చెప్పే పరిస్థితి కాదు. మొన్న ఎగ్జిబిటర్లు వెళ్ళినప్పుడు కూడా చెప్పాడు ఆయన, ఛాంబర్లో విషయం ఉన్నప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పి, జూన్ 30 లోపు ఒక ప్రాపర్ డెసిషన్ వచ్చేలాగా ఒక మాట చెప్పమంటే చెప్తాను అని చెప్పాడు ఆయన. చెప్పి పెద్దీని ఇబ్బంది పెట్టకండి, జూన్ 30 వాళ్ళు చెప్పిన 2 నెలలు కాదు, ఈ లోపే సెటిల్ చేయడానికి కొంచెం చొరవ చూపించమని చెప్పగలను, నేను చెప్తాను అన్నాడని చెప్పాడు. అయిపోయింది. పెద్దీ రిలీజ్ అయిపోయింది, వాళ్ళ పర్పస్ సర్వ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ సైలెంట్గా ఉన్నారు. 30వ తారీఖు నిర్ణయం అమలవుతుందో లేదో ఎవరికి తెలియదు. ఈ పద్ధతిలోనే ఉంటుంది ఆయన వ్యవహార శైలి. ఆ టైంలో ఆయన మీద బాలకృష్ణ గారు కామెంట్ చేశాడు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈయన టికెట్ల ప్రైస్ హైక్ గురించి రాజమౌళిని, మహేష్ బాబుని, ప్రభాస్ని వీళ్ళందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళాడు అమరావతి. వెళ్ళిన టైంలో ఆయన మీద బాలకృష్ణ గారు ఓపెన్గా ఒక మాట అన్నాడు. అంటే
అక్కడ వెళ్ళి మాట్లాడటం ఏమిటి వీళ్ళందరూ అంటే అసలు మీటింగులన్నీ కూడా చిరంజీవి ఇంట్లో జరగటం ఏమిటి, ఛాంబర్లో కదా జరగాల్సింది, దానికంటూ ఒక బాడీ ఉంది కదా అక్కడ కదా జరగాలి. వీళ్ళందరూ ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడి అక్కడి నుంచి ప్రోగ్రామ్స్ చార్ట్అవుట్ చేసుకుని అక్కడి నుంచి వీళ్ళందరూ వెళ్ళటం ఏమిటి, ఇది నాకు నచ్చలేదు అన్నాడు ఆయన. అది చిరంజీవి గారికి తగిలింది. అందుకని ఆయన నేను ఇండస్ట్రీ పెద్దని కాదు పెద్ద కొడుకుని అన్నాడు. సో పెద్ద కొడుకు పాత్రలోనే ఉన్నాడు ఇప్పుడు ఆయన, ఇప్పటి వరకు కూడా ఉన్నాడు. అయితే బాలకృష్ణ గారు పోనీ అలా పూసుకుని వెళ్ళే పరిస్థితిలో ఆయన లేడు, అప్పుడు లేడు ఇప్పుడు కూడా లేడు. ఆయన గొడవలో ఆయన ఉంటాడు. ఆయనకి హిందూపురం నియోజకవర్గము దాని తాలూకా గొడవలు, దాంతోపాటు ఆయన చేయబోయే సినిమాలు, ఆ షూటింగులు, ఆ హడావిడి, దాంతోపాటు క్యాన్సర్ హాస్పిటల్, దాని నిర్వహణ, దాని గొడవ, దానికి ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంలు, టోటల్గా ఆయన ఆక్యుపై అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ సమస్యలను భుజానేసుకోవటం అనేది కాదు. నిన్న జరిగింది ఏంటంటే మొదటిసారి ఒక పెద్ద సినిమా ఓపెనింగ్ అమరావతిలో జరిగింది. అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో వీళ్ళు పూజ చేసి అక్కడే కార్యక్రమం నిర్వహించారు. ఆ నిర్వహించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ అంతకుముందు అక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఏర్పడిన బాడీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలోనూ బాలకృష్ణ గారు మాట్లాడి అక్కడ కూడా ఇండస్ట్రీ రావాలి, అమరావతికి సినిమా పరిశ్రమ తరలి రావాలి, ఇక్కడ కూడా సినిమాలు తీయాలి, ఇక్కడ కూడా సినిమా యాక్టివిటీ మొదలవ్వాలి అని కోరుకున్నాడు. అదే మాట్లాడాడు నిన్న. మాట్లాడి దానికి ఈ కార్యక్రమం ఒక దిశానిర్దేశం చేస్తే అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు అన్నాడు ఆయన. అంటే అమరావతిలో కూడా భూములు ఇస్తారు సినిమా పరిశ్రమకి, స్టూడియోలు కట్టుకోవడానికి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి గారు ఇస్తానని చెప్తున్నాడు. అలాగే అమరావతిలో కూడా భూములు ఇస్తారు, అది కొంచెం జగ్గైపేట ఏరియాలో ఉంటే బాగుంటుందని వీళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే యాక్సెసిబిలిటీ ఉంటుంది హైదరాబాద్కి, ఒక 3 అవర్స్లో ఎవరినైనా కావాలంటే తెప్పించుకోవటానికి, లేదు అక్కడ పనిచేసేవాళ్ళు హైదరాబాద్లో పని ఉంటే రావటానికి, రాకపోకలకు ఒక 3 అవర్స్ టైం ఉండేలాగా జగ్గైపేట ఆ పరిసర ప్రాంతాల్లో మీరు ఏదైనా ల్యాండ్ అలాట్ చేస్తే స్టూడియోలు, ఫిల్మ్ నగరు మొత్తం అన్నీ ఒకే చోట పెట్టుకోవచ్చు, ఒక హబ్ ఏర్పడుతుంది. తద్వారా ఇక్కడ ఓవర్ క్రౌడ్ అయి ఉన్నటువంటి బ్యాచ్ అటు వెళ్ళిపోతుంది. రెండోది, ఇది నిజానికి ఆహ్వానించదగిన పరిణామమే. చాలా మందికి పని కూడా దొరుకుతుంది, పని దొరకడంతో పాటు ఆంధ్ర సినిమా అనేది అక్కడ ఎమర్జ్ అవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సినిమా అనేది ఇక్కడ ఎమర్జ్ అవుతుంది. రెండోది, జాతీయ అంటే వీళ్ళు రాజ్యాంగబద్ధంగా ఒక ప్రయత్నం చేయగలిగితే తెలంగాణ తెలుగుకు ఒక గుర్తింపు సంపాదించుకుంటే రాజ్యాంగబద్ధంగా తెలంగాణ తెలుగు సినిమా, ఆంధ్ర తెలుగు సినిమా విడిపోతే జాతీయ ఉత్తమ చిత్రాల కేటగిరీలో, ఉత్తమ ప్రాంతీయ భాషా కేటగిరీలో 2 అవార్డులు వస్తాయి. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కింద ఆంధ్ర సినిమాకి 1 అవార్డు, తెలంగాణ సినిమాకి 1 అవార్డు వస్తుంది. అలాగే సాహిత్యపరంగా సాహిత్య అకాడమీ ఇచ్చే అవార్డుల్లో కూడా ఆంధ్ర తెలుగు కవిత్వానికి 1 అవార్డు, తెలంగాణ తెలుగు కవిత్వానికి 1 అవార్డు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఎలాగూ రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి, అయితే మాండలికం గొడవ వస్తుందేమో అని ఒక భయం ఉంది అక్కడ. ఉత్తరాంధ్ర మాండలికంకి దక్షిణాంధ్ర మాండలికానికి ఒక గొడవ ఉంది. కాబట్టి అది ఎలా పరిష్కరించుకోవాలి అనేది వాళ్ళ ఇంటర్నల్ గొడవ. ప్రస్తుతానికి ఈ డివిజన్ పొలిటికల్గా జరిగిపోయింది కాబట్టి తెలుగుని 2గా చీల్చేస్తే అక్కడ జీవితాలు ప్రతిఫలింపజేసే సినిమాలు వాళ్ళు తీసుకుంటారు, తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించే సినిమాలు వీళ్ళు తీసుకుంటారు. చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, తెలుగు సినిమా మొదలైన రోజు నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కమర్షియల్ హీరో కూడా వాళ్ళ సినిమాల్లో, ఎన్టీ రామారావు గారు 300 సినిమాల్లో నటించాడు. 300 సినిమాల్లో ఆయన నటించిన ఏ పాత్ర తెలంగాణలో పుట్టలేదు, అది ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే పుట్టింది. 200 సినిమాల పైన నటించినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో కూడా ఆయన ఎప్పుడూ తెలంగాణలో పుట్టలేదు, ఆంధ్రాలోనే పుట్టాడు. కృష్ణ గారు 330 పైన చేశాడు ఆయన, వారు కూడా ఎప్పుడూ తెలంగాణలో పుట్టలేదు. ఇది తెలంగాణ ప్రజలకు ఒక పెయిన్ ఉంటుంది కదా సహజంగానే. తెలంగాణ తెలుగు సినిమాలో లొకేట్ కాలేదు అనే బాధ ఉంది వాళ్ళకి.
తెలంగాణ జీవితం రాలేదు. ఏదో అది పర్వతనేని గంగాధరరావు గారు తీసిన జీవిత చక్రం సినిమాలో అనుకోకుండా హీరోయిన్ తెలంగాణ నుంచి ఒక అమ్మాయి, ఆంధ్ర నుంచి ఒక అమ్మాయి, వాళ్ళిద్దరూ రామారావు గారిని ప్రేమించటం, వాళ్ళిద్దరితోనూ ఆయనకి పాటలు ఉండటం, అలా అనుకోకుండా ఆ సినిమాలోకి బతుకమ్మ పాట ప్రవేశించింది. అంతే తప్ప ఇంకెక్కడా కూడా తెలంగాణ ప్రస్తావన లేదు వాళ్ళ చిత్రాల్లో. తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించే సినిమాలు కొన్ని వచ్చినాయి, అవి వేళ్ల మీద లెక్క పెట్టదగినవే. మా భూమి కావచ్చు, రంగుల కళ కావచ్చు, మట్టి మనుషులు కావచ్చు, ఊరుమ్మడి బతుకులు కావచ్చు, చిల్లర దేవుళ్ళు కావచ్చు. మాధవరావు ఇక్కడ డైరెక్టర్ కాబట్టి ఆయన చిల్లర దేవుళ్ళు తీశాడు. బిఎస్ నారాయణ గారు కరీంనగర్ రోడ్డు కాబట్టి ఆ సినిమా తీశాడు. ఇవి ఇంకొకళ్ళు తీయలే, ఇంకొకరెవరు ప్రయత్నం కూడా చేయలేదు. ఒక ఊరి కథ, అది మృణాల్ సేన్ గారు తీశారు. ప్రొడ్యూసర్లు ఆంధ్ర ప్రాంతం వాళ్ళే అయినప్పటికీ వాళ్ళకి విప్లవ రాజకీయాలతో సంబంధాలు ఉండటం వలన ఆ సినిమా తీశారు. మా భూమి కూడా ఒక పార్ట్నర్ ఆంధ్రవాడు, ఒక పార్ట్నర్ తెలంగాణ వాడు. బి నరసింహరావు గారు ఒక భాగస్వామి, గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారు ఇంకో భాగస్వామి. ఆయన ఆంధ్రవాడు, ఈయన తెలంగాణ. కానీ వీళ్ళిద్దరికీ కామన్గా విప్లవోద్యమంతో సంబంధం ఉండటం వలన వీళ్ళిద్దరూ కలిసి మా భూమి సినిమా తీశారు. కొన్ని సినిమాలు వచ్చాయి అలా అప్పట్లో, కొన్ని వచ్చినాయి వేళ్ల మీద లెక్క పెట్టదగినవే. అంతకు మించి ఒక ప్రోగ్రామ్గా తెలంగాణ సినిమా రాలా. అందుకని ఈ ఆంధ్ర సినిమా వెళ్ళిపోతే అమరావతికి వీళ్ళ జీవితాలు ఏదో వీళ్ళు తీసుకుంటారు, ఇక్కడ వీళ్ళ గోలేదో వీళ్ళు పడతారు. మరి బాలకృష్ణ గారు ఏంటి లోకేష్ గారు అన్నట్టు ఆయన ఆంధ్ర సినిమాకి చుక్కానిగా మారతాడని చెప్పాడు కదా ఆయన. ఓకే. సో బాలకృష్ణ గారు ఇప్పుడు ఈ సినిమా, చిరంజీవి గారు కూడా ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తే కదా. ఆయన ఆల్రెడీ విశాఖపట్నంలో స్టూడియో కడతాను అని చెప్పాడు చాలా కాలం క్రితమే. అది ఏమైందో తెలియదు ఇప్పటికీ. ఆయన 2 కొండల మధ్యలో నేను ఒక అద్భుతమైన స్టూడియో నిర్మించబోతున్నానని చెప్పారు, కానీ ఇప్పటిదాకా ఆ ప్రోగ్రాం ఏమైందో తెలియదు. రామానాయుడు గారికి వైజాగ్లో స్టూడియో ఉంది, కానీ అక్కడ తెలుగు సినిమాల కంటే కూడా ఒడియా సినిమాలు, బెంగాలీ సినిమాలు ఎక్కువ షూటింగ్ అవుతున్నాయి. అదే తప్ప తెలుగు సినిమాలు లేవు అక్కడ, తక్కువే. అంటే అవుట్డోర్ లొకేషన్స్ ఏవో ఉన్నాయి వైజాగ్లో, అందుకని వాటి కోసం అడపదడప వెళ్తారు. గతంలో జంజాల్ లాంటి వాళ్ళు టోటల్గా సినిమా అక్కడే తీసేవాళ్ళు, వైజాగ్లోనే తీసేవాళ్ళు. ఈవెన్ కేఎస్ రామారావు గారు కూడా అభిలాష, ఛాలెంజ్ ఈ సినిమాలన్నీ వైజాగ్లో తీసిన సినిమాలే. అలా వైజాగ్తో చిరంజీవికి ఆ లింక్ ఉంది. సంటబ్బాయి కూడా అక్కడే తీశారు. ఆ లింక్ ఉండటం వల్ల ఆయన వైజాగ్లో ఇల్లు కొనుక్కున్నాడు. అలాగే అక్కడ స్టూడియో కడతానని చెప్పాడు. ఆ గొడవ ఆయింది. ఆంధ్ర ప్రాంతపు నటులు, దర్శకులు, ప్రొడక్షన్ హౌసులు నెమ్మదిగా తరలి వెళ్ళి అక్కడ స్టూడియోలు కట్టుకుని అక్కడ సినిమాలు తీయటం మొదలుపెట్టేస్తే, అక్కడ రాయలసీమ డివిజన్ ఒకటి ఉంది, ఉత్తరాంధ్ర డివిజన్ ఒకటి ఉంది. అవి భవిష్యత్తులో జరిగితే వాళ్ళు అక్కడి నుంచి అటు తరలు వెళ్ళిపోతారు. చూద్దాం సార్ మరి ఏం జరగబోతుంది. కానీ తెలంగాణ సినిమాకి, నిజానికి తెలంగాణ సినిమా వాళ్ళందరూ కూడా నిన్న లోకేష్ గారు మాట్లాడిన మాటల్ని పట్టుకొని, ఓకే మీరు అమరావతిలో మొదలుపెట్టేయండి పని, ఆంధ్ర సినిమాని తీసుకెళ్ళిపోండి, మేము తెలంగాణ సినిమాని ఇక్కడ బతికించుకుంటాము. ఇప్పుడు ఉన్నటువంటి ఛాంబర్ కూడా, ఇప్పుడు నిజానికి ఇక్కడ ఛాంబర్ కంటే కూడా ముందు ఛాంబర్ విజయవాడలో ఉంది, ఫిలిం ఛాంబర్ ఉంది శైలజా థియేటర్ పక్కన. కాబట్టి దాన్ని ఛాంబర్గా పెట్టేసుకుని మీరు తరలి వెళ్ళిపోండి, మేము ఇక్కడ తెలంగాణ సినిమాని అమర్చి చేసుకుంటాం అని గట్టిగా మాట్లాడితే పని అయిపోతుంది. ఇప్పుడు బాలకృష్ణ గారు ఇండస్ట్రీ పెద్ద, ఆంధ్ర పెద్ద, తెలంగాణకు ఎవరు పెద్ద అనేది వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు తర్వాత. ముందు ఇది వెళ్ళిపోతే, ఈ కదలిక అనేది జరిగిపోతే తర్వాత వీళ్ళు గొడవ వీళ్ళు పడతారు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.